విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు అనుభవం లేదు అంటూ మాట్లాడకూడదని అన్నారు. మంత్రి కుటుంబం గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని రాష్ట్ర కార్యదర్శి గోపాలరాజు గుర్తు చేశారు. వారి అభిప్రాయం చెప్పే హక్కు వాళ్ళకు ఉంది, విమర్శ చేసే హక్కు ఉంది. నేను దాన్ని కాదంటలేదు. విమర్శలు చేసేటప్పుడు సహేతుకంగా ఉండాలా, అర్థవంతంగా ఉండాలా మాట్లాడే విధానంలో. మీరు 10 సార్లు మంత్రి గారు అనుభవ రాహిత్యం ఏమేమి అనుభవ రాహిత్యం? రాజకీయాల్లో వాళ్ళ కుటుంబం 40 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. వాళ్ళు చదువుకున్న వ్యక్తి, సౌమ్యుడు, అందరినీ కలిపేటటువంటి ఉద్దేశం ఉన్న మనిషి కాబట్టి వాళ్ళు మంత్రి ఇచ్చారు. సంతోషించండి. మన ప్రాంతానికి గతంలో 1 పర్యాయమో 2 పర్యాయాలో మీరు ప్రాతినిధ్యం వహించిన శాసనసభ నుంచి ఒక మంత్రి గారు వస్తే మంచి ఆలోచనతో ఏమైనా జిల్లాకు పనికొచ్చే 4-10 మాటలు చెప్పి అభివృద్ధిలో మీరు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. కానీ అనుభవ రాహిత్యం ఎవ్వరూ ఒక్కసారే ఇలాగ రాజకీయాల్లో రాగానే అన్నీ నేర్చుకోరు. సమయం పడుతుంది, అన్ని విషయాలు తెలుస్తాయి, తెలుసుకునే ఉద్దేశం ఉంది, పార్టీ నిర్మాణం ఉంది, రాష్ట్ర స్థాయిలో పార్టీ ఉంది. ఇవాళ ఏం చేయాలో, జిల్లాకి ఏం చేయాలో మీ చేత చెప్పించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ పాపం మీది కదా. గత 5 సంవత్సరాల్లో దేశంలో ఆర్థికంగా దివాలా తీయించి రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నెట్టేసి, అరే బాబు ఆంధ్రప్రదేశ్ కానీ పరిపాలన జరిగితే ఈ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రాలు దివాలా తీస్తుంది, అంతిమంగా దేశం దివాలా తీస్తుందని వాళ్ళ ప్రధానమంత్రి సైతం భయపడ్డారా లేదా? మీ పరిపాలన చేసి మీ ముఖ్యమంత్రి గారు, మీ అన్నయ్య గారు, మీ మంత్రి గారు, మీ పరిపాలన ఏం చేశారు 5 సంవత్సరాలు? ఎందుకు ఇంత దారుణంగా రాష్ట్రాన్ని ఇంత నిర్వాహకంగా ఆర్థికంగా దివాలా చేయించే పరిస్థితిలో ఉన్నారు? ఇవాళ ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని కరుణించింది. కానీ లేదంటే నిజంగా ఆర్థిక ఎమర్జెన్సీ విధిస్తే ప్రతి రూపాయి కూడా కేంద్రానికి పరిగెట్టాల్సిన పరిస్థితి. ఇంత అధ్వానంగా మీరు పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వాళ్ళ కనీసం ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాకముందే మీరు ఏం విమర్శలు చేస్తున్నారు? అలా గల్లాపెట్లో రూపాయి ఉంటే కదా అసలు మీ పరిపాలన చేతనైతే కదా మీ పరిపాలన. మీరు ముఖ్యమంత్రి గారు పరిపాలన శుభ్రం చేస్తే బాగానే ఉంది కదా ఆంధ్రప్రదేశ్.